అందరికీ నమస్కారం. మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజైతే ఆదివారం అండి. మార్కెట్ యార్డ్కి అయితే సెలవున సంగతి తెలిసింది. కాకపోతే రైతులు కొంతమంది అటు కొన్ని స్టాకులు పెట్టుకున్న వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ఫోన్లో కామెంట్లు అనేవి ఈ పంట గురించి ఏ రకాలు వేశారు, ఏ రకాలు వేస్తున్నారు, ఇంకా వేయాల్సిన వాళ్ళు మీ అటు గుంటూరు వైపు కానీ ప్రకాశం, పల్నాడు, కర్నూలు, తెలంగాణ ఇటువైపు పంట పరిస్థితులు ఎలాగున్నాయి, పంట విస్తీర్ణం ఎంత, కొద్దిగా గొప్ప వైరస్ స్టార్ట్ అయిందని తెలిసిందండి. అవునా కాదా? వీటి గురించి రైతులైతే కొంచెం వీడియో ద్వారా కొద్దిగా తెలియచేయండి అని చెప్పంటే చిన్న వీడియోనే రైతులు ఖచ్చితంగా చూడండి, తెలుసుకోండి. నేను కొంతమంది రైతులు కూడా ఈ నాటు రకాలు కానీ సీడు రకాలు కానీ బ్యాడిగి రకాలు కానీ ఇతరత్ర క్రాసింగ్ రకాలు కూడా వేసి ఉండారు. ఈ సంవత్సరం ఎంత పర్సెంటేజ్ వేశారు అంటే ఇప్పుడు నాటు రకాలు కానీ తేజ రకాలు కానీ ఎంతెంత వేశారని చెప్పేసి కొంతమంది రైతులు కూడా అడుగుతున్నారు. నేను కూడా కొంతమంది ఈ మార్కెట్ ధరలు కొంతమంది మార్కెట్ ఎలా ఉండబోతుందండి అనే దాని మీద కూడా కొంత ఎగుమతి వ్యాపారస్తుల్ని ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్స్ ఆయిల్ మిల్లులు కానీ కారం మిల్లులు కానీ మసాలా కొంతమంది వ్యాపారస్తులు నేనైతే కొద్దిగా సంప్రదించి ఫోన్ల ద్వారా కానీ నేను తెలుసుకున్న వీడియో మీకు తెలియజేస్తానండి. నేను తెలుసుకొని వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ముందుగా మనం పంట పర్సెంటేజీ అంటే ఎంత శాతం వేశారనేది ఈ నెలాఖరికైతే మొత్తం టోటల్గా, ఎందుకంటే నెలాఖరు దాకా మనకి ఛాన్స్ ఉంది కాబట్టి టోటల్గా మార్కెట్ పొజిషన్ అయితే మనకి సరుకు పంట ఎంత వేసారనేది అర్థమవుతుందండి. కొంతమంది దున్నుంచారు, కొంతమంది వర్షాల కారణంగా ఆగుండారు, కొంతమంది ఏ పంట వేద్దామని చెప్పేసి నాకు ఫోన్లు చేస్తే మీ పొలానికి అనుకూలంగా ఏది ఉంటుందో ఇంతకుముందు వేస్తుండారండి, దాన్ని చూసుకొని వేసుకోండి అని చెప్పేసి అన్నారు. కొంతమంది పత్తి కూడా ఈ వర్షాల దెబ్బకి ఉరకెత్తితే తీసేసి దున్నించుకొని ఉన్నారండి వేద్దామని. కొంతమంది ధైర్యం చేయక ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవంగా ఏది ఏమైనా కొద్దిగా రైతు సోదరులు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పోతే మార్కెట్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా టోటల్గా గుంటూరు వైపు అయితే 25 నుంచి 30 లోపు అయితే స్టాకులు ఉన్నాయి. ఇంకా ఇతర ప్రకాశం, పల్నాడు అటు టోటల్గా అటు చూసుకుంటే 50 నుంచి పైన ఉండొచ్చు. అంటే 3 నెలలు టైం ఉంది కాబట్టి ఈ మధ్యలో ఈ సరుకులు కూడా చాలా వరకు కూడా ఎందుకంటే డైలీ వచ్చేసి 25,000, 30,000, 40,000, 45,000 కొంచెం సేల్స్ పరంగా బాగుంది గుంటూరు మార్కెట్. ఈ లెక్కనైతే ఇదే కొనసాగితే డిసెంబర్ వరకు క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉంది గుంటూరు వరకు అయితే. తర్వాత అంటే ఇతర జిల్లాల్లో ఉంది కాబట్టి క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. వచ్చే వాటికి మార్కెట్ కూడా వాళ్ళు చెప్పిన విధానం చూస్తే పంట ఆల్రెడీ ఒక 50 నుంచి 60 అంటే కొన్ని ఏరియాల్లో 40%. మన రాష్ట్రంలోనే కొన్ని జిల్లాల్లో 40% చెప్పారు, కొన్ని జిల్లాల్లో 50% చెప్పారు, 60% చెప్పలేదు. కానీ టోటల్గా ఈ నెల వేస్తే నేను అనుకోవటం 60 to 70 కూడా ఉండకపోవచ్చు. 60% అంటే 100కి 60 పైసలు, 100కి 60 రూపాయల చొప్పున అయితే రూపాయికి 60 పైసలు చొప్పున ఆ పర్సెంటేజ్ అయితే పంట రావడం జరుగుతుంది. మార్కెట్ అయితే ఇదే విధంగా సర్వే వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఆల్రెడీ 50కి 50 అయింది, 50కి 60. 60లో వాతావరణం అనుకూలత, ఏ వైరస్ రాకుండా పరిస్థితులు బాగుండి క్వాలిటీలుగా బాగుంటే కనుక మార్కెట్ అయితే బాగుంటుంది. ఇంతని చెప్పలేదు కానీ మార్కెట్ అయితే నాకు తెలిసినంత వరకు పైనే ఉంటుంది మార్కెట్ అన్ని విధాలుగా. ఎందుకంటే ప్రతి వాళ్ళకు కూడా మసాలా కంపెనీలు కానీ ఆయిల్ మిల్లులకి బ్యాడిగిలు అవసరం. ఇట్లా బాగుంటుంది అని చెప్పడం జరిగిందండి. ఇంకా పోతే కొంతమంది రైతు సోదరులు మీ ఏరియాలో ఏ రకాలు వేసారండి అని వాళ్ళు అడగటం, నేను కూడా మీ ఏరియాలో వేసటం. అటు కర్ణాటక వైపు మనకు అందుబాటులో ఉన్న కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఇటు మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏపీ రాష్ట్రంలో కొంత సర్వే తగ్గిన ఏ రకాలు వేసారని చూస్తే అన్నీ కూడా అది తేజ కావచ్చు, నాటు రకాలు 34లు కావచ్చు, సీడ్ రకాలు కావచ్చు, అన్ని రకాలు కావచ్చు 50% పడిపోయినాయండి. నాకు తెలిసినంత వరకు ఈ సంవత్సరం వచ్చే మిర్చి రకాలంటే దాదాపు నాకు తెలిసిన వరకు నేను రిపోర్ట్ ఇస్తున్న ప్రకారం చూసుకుంటే
20 నుంచి 25 మిర్చి రకాలు ఇస్తున్నాను. రిపోర్టు డైలీ నేను తిరిగి గ్యాదర్ చేసి ఇస్తున్నాను. క్రాసింగ్ సీడ్ రకాలు ఉన్నాయి. నాందర్ సీడ్ రకాలు 414 అని, 604 అని, 212 అని అని సీడ్ రకాల్లోనే ఎక్కువ ఉండే క్రాసింగ్లు. సీడు రకాలకు వచ్చే క్రాసింగ్లు ఎక్కువ ఉన్నాయి. ఈ సంవత్సరం రైతులు కూడా వాటి మీదే, ఎందుకంటే రైతు కూడా అటు వైరస్ తట్టుకోవటానికి, పంట దిగుబడికి, నాణ్యతకి ఆలోచనలో ఉన్నారు కాబట్టి పెట్టుబడి విషయంలో. ఎందుకంటే ఈరోజు మిర్చి పంట వేయాలంటే 2-2.5 లక్షలు అవుతుంది. నాకు తెలిసిన వరకు తేజ బాగా తగ్గే అవకాశం ఉందండి. ఎందుకంటే తేజాలు కోత కూలీలు ఎక్కువ అవుతున్నాయని చెప్పి, పెట్టుబడులు కూడా ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి నాకు తెలిసిన రిపోర్టు ప్రకారం 40 నుంచి 50%, అంటే 100కి 40 నుంచి 50% వేయటం జరుగుతుందని చెప్పి కొంతమంది రైతు సోదరులు చెప్పడం కూడా జరిగింది. మిగతా ఎక్కువగా సీడ్ రకాలు ఇప్పుడు డీడీ తగ్గింది. కర్నూలు డీడీ కూడా సగానికి సగం పడిపోయింది. క్రాసింగ్ రకాలు వచ్చినాయి. ఇంకా సీడ్ రకాలు 341 కానీ, నెంబర్ 5 కానీ ఇవన్నీ కూడా క్రాసింగ్ రకాలు ఎక్కువగా రైతులు కూడా వాటి మీదే చూపుతున్నారండి. ఈ రకాలే మార్కెట్లో ఈ సంవత్సరం ఎక్కువగా క్రాసింగ్ సీడ్ రకాలే చూడాల్సి వస్తుంది మార్కెట్లో. ఒరిజినల్గా ఇప్పుడు 341 ఒరిజినల్, నెంబర్ 5 ఒరిజినల్, డీడీ ఒరిజినల్, తేజ ఒరిజినల్ ఇవన్నీ కూడా ఇట్లాంటి వాటికి కాంబినేషన్గా ఇప్పుడు 273 ఉంది. 273కి కుబేరా వచ్చేసింది. తేజాలో కూడా అట్లానే అప్పుడు సీడ్ రకాలు 341, 577 అని ఇవన్నీ క్రాసింగ్ సీడ్ రకాలు కూడా చాలా వచ్చినాయండి. ఒరిజినల్ పంట అయితే మనం చూడలేము. ఒరిజినల్ పంట ఉంటే దాని డిమాండ్ దానికి ఉంటుందండి. ఏదైనా సీడ్ రకాలు ఎక్కువగా రైతులైతే పెట్టుబడి దృష్ట్యా కానీ, కోత కూలీలు దృష్ట్యా కానీ, కోత కూలీలు ఏమి దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ కూడా ఖర్చులు నియంత్రించి ఎందుకంటే పంట శాతం తగ్గింది. నాకు తెలిసినంత వరకు గుంటూరు జిల్లాలో ఈ అమరావతి బెల్ట్లో లాస్ట్ ఇయర్ 10-20 ఎకరాలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళని కొంతమంది రైతులు నాకు ఫోన్ చేయటం, కొంతమంది కోల్డ్ స్టోరేజ్ ఏసీలు కడిగినప్పుడు వాళ్ళు కలిశారు. ఏంటంటే పోయిన సంవత్సరం చూస్తే అంటే గత 2 సంవత్సరాల నుంచి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది, కోలుకునే పరిస్థితి లేదండి. 2 ఎకరాలు వేసుకుంటున్నాను, 2 ఎకరాలుగా అసలు మానుకుందాం అనుకున్నాను, 2 ఎకరాలు వేసుకుంటున్నాను అంటే మంచి పని సార్, ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకుంటే అని చెప్పంటే వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళు కూడా అట్లా వేసుకున్న వాళ్ళు కూడా మొత్తం తగ్గిపోయారు. టోటల్గా విస్తీర్ణ అయితే తగ్గిపోయింది. 2 ఎకరాలు వేసుకుంటున్నాను అంటే ఏ రకాలు అంటే ఆ పొలానికి ఇంతకుముందు ఏ రకాలు వేస్తే దిగుబడి వచ్చింది అది చూసుకుని వేసుకోండి అని చెప్పంటే ఆయన కూడా ఈ సంవత్సరం క్రాసింగ్ రకాలు సీడ్ రకాలకు అన్నీ అని చెప్పి చెప్పడం జరిగింది. టోటల్గా అయితే 50 నుంచి 60% పంట లాస్ట్కి అయితే తెలిసింది. ఇవి కూడా బ్యాడిగి రకాలు కానీ, నాటు రకాలు ఇవన్నీ కూడా టోటల్గా సగానికి సగం, అంటే తేజ కానీ, 34లు కానీ, సీడ్ రకాలు కానీ ఇవన్నీ కానీ మొత్తం కూడా సగానికి సగం పడిపోయింది. రకాలు వేయటం, కోత కూలీలు ఎక్కువ అవుతున్నాయి. టోటల్గా పొజిషన్ అయితే ఇది. మార్కెట్ అయితే వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్ వాళ్ళు చెప్పిన ప్రకారం బాగానే ఉంటుంది పండితే, ఏ వైరస్ లేకుండా. వైరస్ అయితే ఇటు గుంటూరు వైపు కూడా కొద్దిగా తమిళనాడు బెల్ట్ కొద్దిగా వస్తున్నట్టు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది నాకు నిన్న. ఇదండి, రేపు సోమవారం మార్కెట్ ధరలతో మళ్ళీ మీకు కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.